నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన పత్తి పంట మే 15వ తారీఖు నాటిన పత్తి పంట వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం 60 రోజుల దశ అయితే కావస్తూ ఉంది. నేను ఈ వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక జూలై 13వ తారీఖు వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. దగ్గర మనకు 60 రోజుల దశ అయితే కావస్తుంది ఈ పంట చూసుకుంటే కనుక. దీంట్లో ఇప్పటివరకు నేను స్ప్రే చేసిన మందులు 2 సార్లు స్ప్రే చేశాను అనమాట. ఆ మందులు ఏం స్ప్రే చేసాను కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. అంటే 60 రోజుల దశ వరకు మనం చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం స్ప్రే చేసిన మందులైనా సరే, ఎరువులైనా సరే, ఏవి పెట్టని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో 100% లైక్ చేయండి. ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం చేసినట్టు కనుక మీరు కూడా యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ వస్తే కనుక తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చేసే అనాలిసిస్ ఏదైనా సరే తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించాలనే ఉద్దేశంతోనే మనము ప్రతి ఒక్క రైతుకి ఈ మందుల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా వెనకాలేసిన పంటలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఇదే విధంగా మీరు ప్రాసెస్ ఫాలో అవ్వకుంటూ వస్తే కనుక మంచి దిగుబడి సాధించడానికి తక్కువ పెట్టుబడితోనే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే మనం మే 15వ తారీఖు పత్తి నాటడం జరిగింది. తెలిసిందే, చాలామంది రైతులకి నేను మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే రైతులకైతే తెలిసిందనమాట. కాకపోతే కొత్తగా ఇంకా వస్తున్న రైతులు, మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులకి అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మే 15వ తారీఖున పత్తి నాటడం జరిగింది. పత్తి నాటిన తర్వాత 15 రోజులకు మనం ఖచ్చితంగా ఈ గడ్డి మందులని స్ప్రే చేయడం జరిగింది అనమాట. మనకు అది హిట్ వీడియో, దాంతోపాటు అర్గా సూపర్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక వారానికి ఫస్ట్ స్ప్రే మనము పత్తి నాటిన 25 రోజుల దశప్పుడు స్ప్రే చేయడం అయితే జరిగింది. అది మనము లైకా, దాంతోపాటు జెనెక్స్ కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట. లైక్ అనేది మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది, దాంతోపాటు మనకు జెనెక్స్ అనేది న్యూట్రియన్స్ అనమాట. రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది అనమాట. రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల చాలా ఎక్సలెంట్గా మొక్క గ్రోత్ కానీ చాలా బాగా రావడం జరిగింది. లైక్ యొక్క రిజల్ట్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది రైతులకు తెలుసు. అందుకు నిదర్శనమే నేను కూడా ఫీల్డ్ తిరుగుతున్నాను. తిరిగిన చోట కూడా ప్రతి ఒక్క రైతు యొక్క ఫీల్డ్ అనుభవాలను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మన పొలంలోనే చూపించడం కాదు ఎంతవరకు, అదేవిధంగా మనకు ఇంకా రైతుల్లో మనం చెప్పిన తర్వాత వాడిన రైతుల యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అనమాట. చాలామంది రైతులు బయోమందులైన అపోహ పడుతున్నారు. బయోమందులు ఏవి కాదండి, దాని నిదర్శనం మన పంట కూడా చూపిస్తాను. మీకు ఏవైతే మందులు చెప్తా ఉన్నానో అవే మందులే నేను కూడా స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. జెనెక్స్ అనేది మనకు న్యూట్రియన్స్, దాంతోపాటు ఈ లైక్ అనేది కాంబినేషన్లో కలిపి మనము ఫస్ట్ స్ప్రేగా పత్తి నాటిన 25 రోజుల దశప్పుడు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు 25 రోజుల తర్వాత లైకా స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ 20 రోజుల దశలో మనము అంటే మ్యాక్సిమం మన పంట చూసుకుంటే కనుక జూన్ 26వ తారీఖు మళ్ళీ మనము సెకండ్ స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. జూన్ 26వ తారీఖు దగ్గర అప్పుడు మనకు 40 రోజుల దశ అయితే కావస్తుంది పంట. అప్పుడు మనకు అంటే 25 రోజుల దశ ఒక స్ప్రే చేసాము. తర్వాత మళ్ళీ కరెక్ట్గా 15 రోజులకి సెకండ్ స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. సెకండ్ స్ప్రేగా మనము జేటీ స్టార్ అనేది సింగిల్గా స్ప్రే చేయడం అయితే జరిగింది. అది కూడా మీకు వీడియో పెట్టాను. ప్రతి ఒక్క వీడియో పిన్ టు పిన్ మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. డేట్స్ వైజ్గా ఏ మందు స్ప్రే చేసినా కూడా ఖచ్చితంగా డేట్ల వైజ్గా మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు కావాలంటే వెళ్ళి చూడండి, పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుంది. సెకండ్ స్ప్రేగా మనం జేటీ స్టార్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది. అది చూసుకుంటే కనుక మనకు జూన్ 26వ తారీఖు స్ప్రే చేయడం జరిగింది. అంటే దగ్గర మనం ఇప్పుడు జేటీ స్టార్ స్ప్రే చేసి కరెక్ట్గా మ్యాక్సిమం 17 రోజులు అయితే కావస్తుంది అనమాట మనం జేటీ స్టార్ అనే మందుని స్ప్రే చేసి ఇప్పటిదాకా. కాబట్టి అది కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ జేటీ స్టార్ అనేది. అది కూడా ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సంవత్సరమే కొత్తగా రావడం అయితే జరిగింది మనకు జేటీ స్టార్ అనేది. లైక్ అయితే పోయిన సంవత్సరం చాలా మంది రైతులు వాడారు, చాలా మంచి ఫలితాలు అయితే వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనము ఫస్ట్ స్ప్రేగా జేటీ స్టార్ని రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ లైకా స్ప్రే చేసిన తర్వాత జేటీ స్టార్ స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత లైకానే స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూగా స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మంచి పెట్టుబడి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత మ్యాక్సిమం 15 రోజుల వరకు మనకి ఎలాంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే రావట్లేదు. అంత ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉన్నాయి. దాంతోపాటు మనకు ఈ అన్ని రకాల రసం పీల్చి కీటకాలకి ఒకే మందుతోనే అన్ని కూడా కంట్రోల్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే రైతులు మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ స్ప్రేగా మనం జేటీ స్టార్ అనేది స్ప్రే చేసాం, సింగిల్గా మాత్రం స్ప్రే చేసాం. దాంట్లో ఎలాంటి న్యూట్రియన్స్ అయితే కలపలేదు అనమాట. వేరే పొలంలో అయితే న్యూట్రియన్స్ కలిపాం, కానీ దీంట్లో అయితే కలపలేదు. అంటే ఫస్ట్ స్ప్రేగా మనము 25 రోజుల దశప్పుడు పత్తి నాటిన 25 రోజుల దశప్పుడు లైకా జెనెక్స్ కాంబినేషన్లో స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకి ఈ జేటీ స్టార్ అనే మందుని సింగిల్గా స్ప్రే చేయడం అయితే జరిగింది. జేటీ స్టార్ స్ప్రే చేసి ఇప్పుడు మనకు 17 రోజులు అయితే కావస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తర్వాత థర్డ్ స్ప్రే అయితే మనము జేటీ కాటు, దాంతోపాటు ఒక పురుగు మందు కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేస్తాను. దాని ఒక వీడియో కూడా పెడతాను మీకు తర్వాత. అయితే ఇప్పుడు మనకు పూత దశకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పూత మగ్గ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి పురుగు అనేది అటాకింగ్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం ఇప్పుడు మనకు గులాబీ రంగు పురుగు కూడా ఇప్పుడే ఆటోమేటిక్గా కొన్ని చాలా పొలాల్లో మన ఫీల్డ్ తిరిగిన పొలాల్లో గులాబీ రంగు పురుగు అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూత కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఖచ్చితంగా ఈ
పురుగుకి సంబంధించిన మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకుంటూ రావాల్సి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా నేను జేటీ కార్డు దాంతో కలిపి కాంబినేషన్లో పురుగు మందు స్ప్రేయింగ్ చేస్తాను. దాని యొక్క వీడియో కూడా తర్వాత మీకు పెడతాను. ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో స్ప్రేయింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం స్ప్రే 17 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు మనకు పత్తి పంటలో ఉన్న జీడ అనేది ఎక్కువ శాతం అటాకింగ్ జరుగుతూ ఉంది. మా పొలంలో కూడా ఉందండి. ఇప్పుడు మనకు జీడ అనేది పేనుబంక అనేది ఎక్కువ శాతం ఉంది అనమాట. దానికి కనుక మీరు చూసుకుంటే కనుక ఈ జెటీ స్టార్ స్ప్రే చేసే దాంట్లో అయినా సరే, లైకా స్ప్రే చేసే దాంట్లో అయినా సరే అసిటామిప్రైడ్ 20% ఎస్పీ ఫార్ములేషన్ దొరుకుతుంది. మనకు పేనుబంకకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎకరానికి ఒక 150 గ్రాములు వేసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుందండి మనకు. అది మనకు ఒక 150 గ్రాములు ఎకరానికి తీసుకొని దాంతోపాటు ఈ జెటీ స్టార్ కానీ లైకా కానీ స్ప్రే చేసే దాంట్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. ఈ పేనుబంక అనేది పూర్తిగా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఈ మందులు స్ప్రే చేసాం. మన పొలంలో ఎలాంటి ఎరువులు అయితే పెట్టలేదండి. ఇది మనకి ఇదివరకు మిరప వేసిన పొలం కాబట్టి దీంట్లో ఎలాంటి ఎరువులు ఇప్పటిదాకా నేను పెట్టలేదు, చెప్తా ఉన్నాను. దీంట్లో ఈ పొలంలో వచ్చేసి మనము ఎరువులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇదివరకు మనం మిరప వేసాం కాబట్టి మిరపలోనే చాలా వరకు మనం బలం పెట్టుంటాం కాబట్టి మిరప వేసిన పొలాలు ఎరువులు వేయాల్సిన అవసరం లేదని కూడా మీకు చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నేను కూడా ఎలాంటి ఎరువులు అయితే పెట్టలేదన్నమాట. మీకు ఏదైతే చెప్తానో అవే మందులే నేను స్ప్రేయింగ్ అయితే చేస్తాను. కాబట్టి దానికి నిదర్శనం మన పంట ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బ్యాక్ కెమెరా ద్వారా ఒకసారి చూడండి. కాపు ఎలా ఉంది, అదేవిధంగా బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, మొక్క ఎదుగుదల ఎలా ఉంది అయితే ఒకసారి కంప్లీట్ వీడియో అయితే చూడండి. పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. ఒకసారి మన పొలం చూపిస్తానండి. ఇదేనండి ఇప్పుడు మన పొలం చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది. ఓవరాల్గా చూసుకోండి. ఇప్పుడు మనకు మ్యాక్సిమం 4 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది 4 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇది మనకు 60 రోజుల దశ పంట అయితే కావస్తూ ఉంది. చూడండి ఈ విధంగా మనకు కింద మనకు మొగ్గ ఈ విధంగా పూత అనేది స్టార్ట్ అయింది. కింద ఆఖరి వరకు మనకు కొద్దిగా కింద చూసుకుంటే కనుక మనకు కాయలు కూడా సెట్ అవ్వడం జరిగింది. అవి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ విధంగా కాయలు కూడా సెట్ అయినాయి. మ్యాక్సిమం చెట్టుకు ఒక 4-5 కాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా కాయలు అనేవి మనకు సెట్ అవుతున్నాయి. ఈ విధంగా జీడ అనేది మనకు ఈ పేనుబంక అనేది అటాకింగ్ జరుగుతూ ఉందండి. ఇప్పుడు వాతావరణం కొంచెం అకస్మాత్తుగా చేంజ్ అవడం వల్ల ఈ పేనుబంక సమస్య అనేది వస్తూ ఉంది. కాబట్టి రైతులు గమనించుకొని ముందుగా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇంకోటి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా బయో మందులు స్ప్రే చేస్తే పంట పొలాలు ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా అది గమనించండి. ఈ బ్రాంచెస్ అనేవి ఈ విధంగా వస్తాయి. మొక్క లేతనం కానీ మొక్క ఈ క్వాలిటీ అయితే రాదండి. ఖచ్చితంగా ఇది గమనించుకుంటారు రైతులు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకి ఇంకా పూత కూడా ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతూ ఉంది. 60 రోజుల దశ కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా అధికంగా పూత అనేది వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉంది చిన్నగా. ఇంకా మనం జేటీ కార్డ్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. అయితే మనం చెప్పిన ఈ మందులు స్ప్రే చేసినాక రైతుల ఆనందాలు అయితే మామూలుగా లేవండి. చాలా మంది రైతులు మనం ఇప్పుడు ఫీల్డ్కి అయితే వెళ్ళొచ్చాను నేను. ఆ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి చూడండి కంటిన్యూగా. అదేవిధంగా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా. ఆ రైతుల యొక్క ఫీడ్బ్యాక్ వీడియోలు నా దగ్గర ఒక 100 వీడియోలు దాకా ఉంటాయి. అవన్నీ వీడియోలు కూడా మీకు షేర్ చేస్తానండి. మ్యాక్సిమం అన్ని వీడియోలు అంతమంది రైతుల రివ్యూలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్ప్రే మీకు పంపిస్తాను. కావాలంటే ఎవరికి డౌట్స్ ఉంటే కూడా, అంటే కొంతమందికి డౌట్స్ ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా రైతులు అన్న ఈ మందులతోనే మేము తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించగలం అని ఒక ధీమా వచ్చింది ఈ మందులతో అని చెప్పి ప్రతి ఒక్క రైతు మన ఫీల్డ్కి వెళ్ళిన చోట రివ్యూ చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి అంత రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంత గట్టిగా నేను కూడా రికమెండ్ అయితే చేస్తున్నాను. వాడుకోండి, మీరు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించుకుంటారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఈ పేనుబంక అటాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఈ విధంగా ఈ ఆకులు వెనక బాగానే ఈ రసం పీల్చడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకండి, ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి. మనము ఈ జేటీ స్టార్ స్ప్రే చేసి కూడా మ్యాక్సిమం 17 రోజులు అయితే కావస్తుంది. కాబట్టి దాని యొక్క పవర్ కూడా తగ్గి ఉంటుంది. మ్యాక్సిమం 12 రోజుల దాకా బాగా పనిచేస్తుంది. అటు ఒక 3 రోజులు 15 రోజులు ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. చూడండి విపరీతంగా ఉందండి మనకు. ఇప్పుడు అంటే వాతావరణం అనేది అకస్మాత్తుగా చేంజ్ అవడం వల్ల ఈ సమస్య అనేది రావడం అయితే జరిగిందనమాట. తర్వాత దానికి వెంటనే నేను స్ప్రేయింగ్ అయితే చేయాలి. ఆ స్ప్రే చేసేటప్పుడు కూడా మీకు వీడియో కూడా పెడతానండి ఖచ్చితంగా. ఈ విధంగా ఉంది మనకు. కాపు అనేది చూడండి ఒకసారి. మొక్క బ్రాంచెస్ కాపు ఏమైనా తగ్గుదల ఉన్నాయా ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఒకసారి కాపు కూడా మనకు దగ్గర వస్తూ ఉంది. చూడండి ఈ విధంగా మనకు కాపు అనేది చూడండి దగ్గర వస్తూ ఉంది. అదేవిధంగా మనకు కింద కాయలు కూడా సెట్ అయినాయి. మొక్క కూడా మంచి లేతదనంగా ఉంది. అదేవిధంగా మనకు హైట్ కూడా బాగుంది. 60 రోజుల పంట ఎంతవరకు ఉండాలో అంతవరకు మన పంట అయితే ఉందండి. దీంట్లో మ్యాక్సిమం మనం 2 స్ప్రేలే చేసాం ఇప్పటిదాకా. మనము ఈ విధంగా చేసుకుంటే కనుక మనం తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం దీంట్లో ఏం లేదండి, మనం పురుగుకి సంబంధించిన మందులు కనుక స్ప్రే చేసుకుంటే కనుక, పురుగుని నివారించుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది. కాపు కూడా చూడండి మనకు దగ్గర కాపు వస్తూ ఉంది. కాయలన్నీ సెట్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి మొక్క చూడి మనకు బ్రాంచెస్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. దగ్గర బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మొక్క మెత్తదనం కూడా చాలా బాగుంది. 60 రోజుల పంట మనకు ఎంతవరకు ఉండాలో అంతవరకు అయితే ఉందండి. ఓవరాల్గా చూడండి ఒకసారి
చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనకు మెయిన్గా దీంట్లో జీడ సమస్య ఒకటి ఉంది, అదేవిధంగా పురుగుకు సంబంధించింది. ఈ పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనము ఈ పురుగుకు సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న దశలో గులాబీ రంగు పురుగు అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా పూత కూడా స్టార్ట్ అవుతుందో అది ఆటోమేటిక్గా మన పొలంలో మనకు తెలియకుండానే డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి రైతులు గమనించి దీన్ని ఖచ్చితంగా పురుగునైతే కంట్రోల్ చేసుకుంటేనే మనకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మన ఓవరాల్గా పంట 60 రోజుల పత్తి పంటలో మనం చేసిన యాజమాన్య పద్ధతులు అయితే ఇవి. దీంట్లో ఎలాంటి ఎరువులు పెట్టలేదు. ఇదివరకు మనం మిరప వేసిన పొలం కాబట్టి దీంట్లో ఎరువులు అయితే పెట్టలేదండి. ఖచ్చితంగా ఏదున్నా కూడా మనం చేసిన యాజమాన్య పద్ధతులే మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందన్నమాట. 2 సార్లు స్ప్రే చేసాము, లైకా జెనెక్స్ ఒకసారి, జేటీ స్టార్ ఒకసారి, 2 స్ప్రేయింగ్తోనే మన పంట ఈ విధంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ స్ప్రే జేటీ కార్డ్ స్ప్రే చేస్తాను. జేటీ కార్డ్తో పాటు దాంట్లో కాంబినేషన్లో మనం ఖచ్చితంగా పురుగు అనేది యాడ్ చేసుకొని స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. జేటీ కార్డ్ వచ్చేసి మనకు ఇంకా పూత బాగా రావడానికి, ఆ పూత అనేది రాలకుండా ఉండడానికి చాలా సమృద్ధంగా పనిచేస్తుంది. ఇంకా అదేవిధంగా ఇంకో రకమైన బాటిల్, దాంట్లో 2 బుడ్లు ఉంటాయండి. ఒకటి పూతకు సంబంధించింది, ఒకటి నల్లికి దోమకు సంబంధించింది. 2 బాటిల్ అయితే ఉంటాయి. ఆ 2 కలిపి ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంట్లో కాంబినేషన్లో మనం పురుగుకి సంబంధించింది ఒక కరాటే కానీ లేకపోతే డెసిస్ 100 కానీ అలాంటిది కలిపి స్ప్రేయింగ్ అయితే చేస్తాను అనమాట. స్ప్రే చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఇంతే వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.